సో మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న గేదెలు వచ్చేసి అనంతపురం రైతుకి వెళ్తున్నాయండి. అనంతపురం నుంచి అన్నయ్య వచ్చిండ్రు మన దగ్గరికి 10 గేదెల కోసం. సో మన నుంచి ఒక 1 ఇయర్ నుంచి మన కాంటాక్ట్లో ఉండు. అనంతపురంలో మనం ఎవరైతే గేదెలకు ఇచ్చినామో ఇంతకుముందు అక్కడ చూడొచ్చు మీరు అన్నయ్యని. అనంతపురంలో మనం ఇంతకుముందు ఎవరికైతే గేదెలు ఇచ్చినామో ఆ రైతు దగ్గరికి వెళ్ళిండు. రైతు పేరు వచ్చేసి ఆది నారాయణ రెడ్డి గారు అని చెప్పి మనం ఒక 30 గేదెలు ఇప్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం 10 గేదెలు ఆ రైతు మనం పంపించడం జరిగింది. అట్లాగే పోయిన సంవత్సరం ఆ అన్నయ్య రాలేడు, ఫోన్లోనే డబ్బులు కొట్టినాడు. మాకు 13 లక్షలు అరౌండ్ 12 లక్షలేమో కొడితే 10 గేదెలు నేను పంపించడం జరిగింది. సో అన్నయ్య చాలామందికి రిఫర్ చేసినాడు. థ్యాంక్ యూ అన్న. ఇట్లనే మనకి అనంతపురంలో కనీసం ఒక 70 నుంచి 80 గేదెలు ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే 5 గేదెలు 10 గేదెలు కావాలంటే హర్యానాకి రావాల్సి ఉంటుందండి. సో ఎవరైనా సరే ఫోన్లలో అయితే గేదెలు కొనడం జరగదు. సో ఈ అన్నయ్యకి ఈరోజు 10 గేదెలు కొన్నాం ఒకటే రోజు. ఎందుకంటే గేదెలు ఈరోజు విచ్చలవిడిగా వచ్చినాయి, అంటే చాలా ఎక్కువ గేదెలు వచ్చినాయి ఈ సీజన్లో. మొత్తం ఇప్పుడే ఫస్ట్ టైం ఈ రోజు వచ్చిన గేదెలు ఏ రోజు రాలే. ఈరోజు 150 బఫెలోస్ దాకా వచ్చినాయి ఇక్కడ. హైదరాబాద్ నుంచి కూడా ఒక 2-3 అన్నయ్యలు ఫోన్ చేసిర్రు. ఒకళ్ళు శంకర్పల్లికి వెళ్ళి ఇంకొకళ్ళు శంషాబాద్కి వెళ్ళి చేసినారు. సో వాళ్ళకు కూడా 10 గేదెలకు మన దగ్గరలో వస్తారు. ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో వస్తారు. సో గేదెలు ఒక 2-3 గేదెలు వచ్చేసి మనము 120కి అటు ఇటు కొన్నాం. ఒక 2-3 గేదెలు 125, ఒక 2 గేదెలు 130, ఓ 2 గేదెలు 135. సో ఈ రేంజ్లో కొన్నాం. కొద్దిగా 135, 140 పెట్టిన ఎట్లుంటాయంటే హై ఎండ్ రేంజ్లో ఉంటాయి. సో అన్నయ్యకైతే గేదెలు కొనడం అయితే అయిపోయింది. పెద్ద గేదెల పైన అయితే 20,000 కట్ అయిపోయిందండి రేటు. మొన్నటికి ఇప్పటికి 20,000 కట్ అయిపోయింది. పెద్ద గేదెలు అయితే రీజనబుల్గా వస్తున్నాయి. అంటే పెద్ద గేదెలు అంటే 14 నుంచి 16 లీటర్లు అయిన దృష్టిలో ఏదన్నా ఒకటి ఎక్కువ ఇవ్వచ్చు 16 పైన కూడా, కానీ మనం చెప్పేదైతే అంతే. సో ఎవరికైనా సరే ఇవి మనం అక్కడ కొన్నాం కదా గేదెలు తీసుకొచ్చి అన్ని ఇక్కడ మన షెడ్లో కట్టేసినామండి. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన కొన్ని గేదెలన్నీ తీసుకొచ్చి ఇక్కడ కట్టేసినాము. సో ఇక్కడ ఇవన్నీ పచ్చి గేదెలు కాబట్టి ఒక 2-3 రోజులు ఉంటాయి. తర్వాత 2-3 రోజులతో లోడ్ చేసేస్తా. ఎవరికైనా హర్యానాలో గేదెలు కావాలంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. సో ఎవరైనా సరే 5 లేదా 10 గేదెలు కావాలంటే హర్యానాకి రావాల్సి ఉంటుందండి. హర్యానాకి వస్తే ఇక్కడ ఒక 2 డేస్ ఉండి మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టి మీ ఏరియాలో రిఫరెన్స్ కావాలంటే నేను ఇంతకుముందు ఇచ్చిన రైతు నంబర్ ఇస్తా, కాల్ చేయండి. థ్యాంక్ యూ.